Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Nifty 18th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అదేవిధంగా రెండు మూడు ఆర్డర్ బ్లాక్స్ వర్కౌట్ అవ్వవు అంటే లైక్ ఆర్డర్ బ్లాక్స్ అనేవి స్టాప్ లాస్ హిట్ అవుతాయి అన్నమాట. ఎందుకు ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ హిట్ అవుతాయి, ఎందుకు ఆ ఎంట్రీస్ తీసుకోకూడదు, చాలా 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 మంచి మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం అన్నమాట మనం. సో ఎప్పుడైనా సరే టార్గెట్స్ వచ్చే ఎంట్రీస్ కంటే స్టాప్ లాస్ ఇచ్చే ఎంట్రీసే మనకి ఇంకా సబ్జెక్ట్ని బాగా మంచిగా నేర్పిస్తాయి అన్నమాట మనకి. సో అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్డర్ బ్లాక్స్ అనేవి అన్ని ప్రతివి ఇంపార్టెంట్ కాదన్నమాట. కొన్ని లైక్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మంచి లాజిక్ కొన్ని స్టాప్ లాస్ ఉంటేనే మనం ఎప్పుడైనా సరే ఆర్డర్ బ్లాక్ని వర్త్ ఉంటుంది. ఓకే, సో అయితే ఆర్డర్ బ్లాక్స్ ఏవేవి వర్కౌట్ అవ్వు, ఎందుకు లైక్ వర్కౌట్ అవ్వు అనేది ఈరోజు క్లాస్లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్రెషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే లాస్ట్ 3 days నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు బికాస్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ రాలేము. మీరు అనొచ్చు లైక్ ఏంటి మార్కెట్లో ఇంత ర్యాలీ వచ్చింది కదా బుల్లిష్ సైడ్, మాకు ఎక్కడ ఆర్డర్ బ్లాక్స్ అనేవి మీకు అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వచ్చి ఉంటాయి కదా, మరి ఎందుకు పెట్టలేదంటే నేను స్కాల్పర్ని కాదు. ఓకే, స్కాల్పింగ్ ప్రకారం చేసుకుంటే ఆర్డర్ బ్లాక్స్ ప్రతిరోజు మనకి ఏదో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఎటో 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 ఏదో దగ్గర మనకి ఎంట్రీస్ దొరుకుతూనే ఉంటాయి. బట్ నేను అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీ కాదు. నేనేంటంటే పర్టికులర్గా వెయిట్ చేస్తాను. మల్టిపుల్ కాన్ఫరెన్స్తో ఎంట్రీ వచ్చి మంచి స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ డిఫైన్డ్గా ఉండాలి, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం టార్గెట్ కూడా డిఫైన్డ్గా ఉండాలన్నమాట. ఓకే, మినిమం 1:4 అబోవ్ ఆర్ఆర్ వచ్చేలాగే నేను వచ్చితేనే ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను తప్ప, లేదంటే నేను ఆప్షన్స్లో అంత వేగంగా దూకను. ఓకే, లైక్ ఈక్విటీ అలాగే ఉంటే ఈక్విటీ చేసుకుంటాను తప్ప ప్రతిరోజు ఆప్షన్స్లోకి వెళ్ళను. ఆప్షన్స్లో ఏంటంటే ఎంట్రీ వస్తేనే తప్ప లేకపోతే వెళ్ళను అనమాట. అందుకే ఏంటంటే లాస్ట్ 3 daysలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ లేవు, అందుకే వీడియో నేను పోస్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఓకే రైట్, డే టైం ఫ్రేమ్ లైక్ అసలు ఏం జరుగుతుందో ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి ఒకసారి వస్తాం. డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనకి లైక్ మీకు ఫ్రైడే వీడియో ఎవరైనా లైక్ చూసుంటుంటే ఫ్రైడే వీడియోలో మీకు ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేశాను, అంటే చెప్పాను మీకు ఇక్కడ. సో ఏమని చెప్పాను, లైక్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్లోని ఈ మిడ్ పాయింట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మిడ్ పాయింట్ అయినా లేదా ఈ పాయింట్ అయినా ఈ లైక్ ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అదే గ్యాప్ ఫిల్లింగ్ యొక్క పాయింట్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్ సైడ్ అంటే టోటల్లీ అప్ అండ్ అని కాదు, ఇక్కడ నుంచి కొంత రిట్రేస్మెంట్ ఆర్ కొంత అప్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మీకు కావాలంటే ఫ్రైడే వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ యొక్క గొప్పతనం అంటే లైక్ ఇంపార్టెన్స్ మీకు ఆ ఫ్రైడే వీడియోలో మీకు చాలా స్ట్రెస్ చేసి చెప్పారనమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మండే ఏమైంది, మండే ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి ఆ రోజు క్యాండిల్ మండే క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి అది కూడా ప్రీవియస్ డే లోని స్వీప్ చేసి అప్ సైడ్ మంచిగా క్లోజ్ అయింది. ఓకే, సో ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందంటే ఇక్కడ కొంత బయ్యింగ్ ప్రెజర్ ఉన్నది అని అర్థం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది 23,000 ఏరియా అన్నమాట. ఓకే, 23,000 ఏరియా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్ అనమాట. మనకంటే ఆప్షన్స్ ఆర్ ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు సైకలాజికల్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే 23,000 ఏరియా అట్ ద సేమ్ టైం వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం ఫెయిర్ వాల్యూ లైక్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఏరియా దగ్గర నుంచి ఈ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ అంటే మండే క్యాండిల్ అనేది ప్రీవియస్ లోన్ స్విచ్ చేసి చాలా మంచిగా అప్సెట్ క్లోజ్ అయింది. ఓకే, సో దానికి తగ్గట్టే మార్కెట్లో కొంత రిట్రేస్మెంట్ వచ్చి మార్కెట్ అప్సెట్కి వెళ్ళింది. రైట్, సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. ఈ యొక్క ఓకే, ఈ యొక్క అనాలిసిస్ని తీసుకొచ్చి ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇక్కడ ఈ లాస్ట్ హైనేమో మార్కెట్ ఏంటంటే మంచిగా బ్రేక్ చేసింది. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసి ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది అనమాట మనం. ఓకే, టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, జస్ట్ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది. పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అవుతూ ఓకే, సో పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది. ఓకే, సో ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ యొక్క ఇంపార్టెన్స్ ఫర్దర్గా వీడియోలో ఇంకా మన ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటాం కదా, ఆ పాయింట్ వచ్చినప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఓకే రైట్, సో ఈ విధంగా అంటే మార్కెట్ అప్సెట్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ రాలేదు. స్కాల్పింగ్ పరంగా అయితే ఎంట్రీస్ వచ్చాయి తప్ప, బట్ స్టిల్ నేను సజెస్ట్ చేయను అనమాట. అంటే లైక్ ఎక్కువ మంది లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి సబ్జెక్టివ్ పరంగా స్కాల్పింగ్ ఎంట్రీస్ నేను సజెస్ట్ చేయను. ఓకే రైట్, సో అయితే ఈ రోజు ఎంట్రీకి వచ్చేద్దాం. ఈ రోజు లైక్ చూసుకుంటే ఈ రోజు ఒక ఎంట్రీ వచ్చింది.
మంచి ఎంట్రీ లైక్ 1:3 అప్రాక్సిమేట్లీ అలా వచ్చిందన్నమాట. చిన్నదే రిస్క్ రివార్డ్ కూడా చిన్నదే. లైక్ చిన్నదే ఎంట్రీ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇంకో 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఎంట్రీ కాకూడదన్నమాట. సో ఈరోజు చాలా చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే. రైట్. సో ఈరోజు ఏమైంది? మార్కెట్ అనేది స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ అనేది మంచిగా అప్ సైడ్‌కి 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది క్యాండిల్ ప్రీవియస్ డే హైని మంచిగా క్లోజ్ చేసింది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇది ఏమవుతది ఇప్పుడు? ఇది ఒక ఆర్డర్ ఫ్లో అవుతదన్నమాట. ఓకే. సో ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఫస్ట్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది అప్ సైడ్ మంచిగా క్లోజ్ అయ్యింది. సో ఇది ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్. అయితే నేనేమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ సో మార్కెట్ ఒకవేళ రిట్రేస్ అయ్యి ఈ ప్రెజెంట్ డేలో ఇది ఉంది కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయడం అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉన్నారు. ఈ గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేసి ఇక్కడ లిక్విడిటీ లైక్ ఏమంటారు దాన్ని, ఇక్కడ స్వీప్ చేస్తే మార్కెట్‌లో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేద్దాం బుల్లిష్ సైడ్ అని చెప్పేసి అనుకున్నామన్నమాట మనం. ఓకే. సో అయితే మనం అనుకున్నట్టు ప్రతిసారి జరగాలని లేదు. బట్ స్టిల్ ప్రీమెచ్యూర్డ్‌గా మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్‌ని కూడా అనలైజ్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం. అయితే ఏం చేసిందంటే ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేస్తే మార్కెట్ అప్ సైడ్‌కి అనేది ర్యాలీ అయిపోయింది. రైట్. ఇప్పుడు అక్కడి నుంచి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే. రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసింది. నేనేమనుకున్నాను ఇక్కడ ఈ ప్రెజెంట్ డేలో ఇక్కడ ఈ మార్కెట్ ఇక్కడ స్వీప్ అవుతదేమో అని చూసాను. బట్ స్టిల్ ఆ టైప్ ఆఫ్ థింగ్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడి నుంచే అప్ సైడ్‌కి ట్రావెల్ అయిపోయింది. ఓకే. సో ట్రావెల్ అయిపోయిన తర్వాత పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. ఓకే. సో అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ మాట. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే నేనైతే డెఫినెట్‌లీలో అకార్డింగ్ టు మై లాజిక్స్ నేనైతే డెఫినెట్‌లీలో ఉంటాను. బికాజ్ కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి. కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే మిస్ అయ్యాయి. ఆ కన్ఫర్మేషన్స్ లేనిదే ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు. అండ్ దట్ ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. సో సెన్సిటివ్‌గా ఉంటది కాబట్టి ఆర్డర్ బ్లాక్స్ చాలా 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 డెఫినిట్‌గా చూసి చాలా మంచిగా పిక్ చేయాలన్నమాట మనం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇండ్యూస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్. ఈ ఇండ్యూస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్ పొరపాటున చాలామంది ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఇలా ట్రేడ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫ్లాప్ అవుతుందన్నమాట. అయితే ఆ లాజిక్ అనేది ఎందుకు చెప్పనిక్కడ. సో ఏంటంటే ఎందుకు కన్ఫర్మేషన్స్ లేవనేది నేను మొత్తం టోటల్ యూట్యూబ్‌లో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఓన్లీ కొత్త పార్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను గానీ, లాట్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఇంకా ఉన్నాయి. అవైతే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ ఎవరైనా సరే మీరు నేర్చుకోవాలి, మీకు స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అని అనుకుంటే, సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం టోటల్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆహ్, ఇండియన్ మార్కెట్స్ దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్ తెలుగులోని చాలా తక్కువ ప్రైస్‌లో మీకు ఈ కంటెంట్ దొరుకుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవచ్చు. రేపు ఉగాది కాబట్టి సో లైక్ ఫస్ట్ డే ఆఫ్ ద తెలుగు ఇయర్ కాబట్టి సో ఎవరికైనా సెంటిమెంట్‌గా లైక్ జాయిన్ అయ్యి మంచిగా నేర్చుకుందాం అనుకుంటే సో ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు లైక్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చన్నమాట. లైక్ కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే. ఓకే. సో రైట్. సో ఓకే. రైట్. సో మనం ఇప్పుడేంటంటే మళ్ళా అయితే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. బికాజ్ కన్ఫర్మేషన్ అనేది లేదు. రైట్. సో తర్వాత మళ్ళా మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. సేమ్ దీనిలాగే ఇలా ఏంటంటే లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. సో పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్ అయ్యి మళ్ళా బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇలా. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పెట్టుకోవచ్చు. ఇక్కడేంటంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చమాట. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని దీని టార్గెట్ కూడా పలానా చిన్నదే ఉంది. పెద్ద టార్గెట్ కాదు. చిన్నదే టార్గెట్. ఎందుకు చిన్నదే టార్గెట్ అంటున్నానంటే లైక్ బికాజ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదన్నమాట. ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది కాబట్టి దాని టార్గెట్ అక్కడి వరకే ఉంటది. ఓకే. సో లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి. మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాం. మీకు క్లియర్ చేస్తే మీకు క్లారిటీ కనిపిస్తది. లైక్ పుల్ బ్యాక్ ఓకే. సో పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ ఓకే. సారీ మళ్ళీ రాంగ్ చెప్పాను. పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఎంట్రీ ఇక్కడ మీకు. ఓకే. సో లైక్ ఏముంది చూడండి. ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ రెడ్ క్యాండిల్ అనేది లాస్ట్ క్యాండిల్ ఇక్కడ మనకి. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర లైక్ మార్కెట్ ఇక్కడికొచ్చి ట్యాప్ చేసినప్పుడైనా ఎంట్రీ అవుతారు. లేదా మిడ్ పాయింట్ దగ్గరైనా ఎంట్రీ అవుతారు. సో ఈ రెడ్ క్యాండిల్ కిందనే స్టాప్ లాస్ లైక్ ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఇంక మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట.
టార్గెట్ ఏంటంటే దీనికి కూడా టార్గెట్ చిన్నదే ఉన్నది. పెద్ద టార్గెట్ ఏం లేదు. బికాజ్ ఏంటంటే లైక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ. లైక్ మనం దీని నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేం. పెద్ద పెద్ద లైక్ పెద్ద పెద్ద లైక్ ఏమంటారు దాన్ని టార్గెట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇండ్యూస్‌మెంట్ లిక్విడిటీ. చాలా చాలా సింపుల్ లిక్విడిటీ అమౌంట్. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే దీని టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకే మాట. అక్కడ మీకు కనిపిస్తే లైక్ ఇక్కడ ఏం లేదు కదా అనిపించొచ్చు. కాకపోతే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అండ్ ఆర్డర్ ఫ్లో మాట. వన్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్లో. ఓకే. సో, మార్కెట్ పలానా రోజు ఇక్కడ లో ఫార్మ్ చేసిన తర్వాత గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని టెస్ట్ చేయలేదు. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి. అది దాన్ని టెస్ట్ చేయలేదు. మీరు జూమ్ చేసి చూడాలి ఇలాంటివి. ఓకే. సో, అందుకే ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలమాట మనం. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్. అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సంథింగ్ లైక్ 1:3 అప్రాక్సిమేట్‌లీ ఎలా వచ్చింది. వాటెవర్ మే బి. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ రైట్. తర్వాత ఈ అప్ సైడ్‌కెళ్ళి ట్రావెల్ అవుతుంది కదా! పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేసింది. గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళా ఇటు సైడ్ నుంచి. ఓకే. ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్. పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుందన్నమాట. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. దేన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసి అట్ ది సేమ్ టైమ్ గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసి అక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. నేను ఇక్కడ ఏం చేశానంటే లైక్ బేరిష్ సైడ్ ఇక్కడ ఎంట్రీ పెట్టాను మళ్ళా. ఓకే. సో, అక్కడ కాదు. లైక్ ఇదిగోండి. ఈ ఉంది చూడండి. ఇక్కడ బేరిష్ సైడ్ ఎంట్రీ పెట్టానన్నమాట. అయితే బేరిష్ సైడ్ ఎంట్రీ ఎక్కడ పెట్టడం అంటే లైక్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఇలాగ చాలా సేపు కన్సాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ దీన్నొచ్చి ట్యాప్ చేసింది కదా! ఈ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశానన్నమాట. స్టాప్ లాస్ ఏమో ఇది ఇక్కడ ఇలాగ. ఓకే. ఎందుకు ఇలాగంటే సింపుల్. దీనికి కూడా ఏంటంటే పెద్దగా లాజిక్ ఏం లేదు. ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. ఇదిగోండి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా! ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా! ఇక్కడ లైక్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్‌గా ఇండ్యూస్‌మెంట్ చేసి డౌన్ సైడ్ ఇలా వచ్చింది కదా! ఫస్ట్ టైమ్ వచ్చి మార్కెట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుదామని ప్లాన్ చేశాం. అయితే మీరు అనొచ్చు లైక్ చూసుకుంటే మార్కెట్ అనేది చాలా అప్ ట్రెండ్ ఉన్నది. ఇక్కడ మరి బేరిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయడం రైటా అంటే యెస్, బేరిష్ సైడ్ ప్లాన్ చేయకూడదు యాక్చువల్‌గా. అయితే దీని ఎంట్రీ కూడా దీనికి కూడా చాలా చిన్న టార్గెటే పెట్టుకుందాం అనుకున్నాం. దీని టార్గెట్ ఎక్కడి వరకు అంటే లైక్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అవుతున్నాం కదా! ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకిక్కడ. దాని టార్గెట్ ఇక్కడ వరకే మాట. అంటే ఇది ఆర్డర్ ఫ్లో. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ మాట. అయితే నేనిక్కడ ఎంట్రీ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఉన్నది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. అట్ ద సేమ్ టైమ్ మనకి సస్పెన్షన్ బ్లాక్ అని చెప్పేసి ఒక టాపిక్ కూడా మనకి చెప్పుకున్నామాట. సస్పెన్షన్ బ్లాక్. మీకెవరికైనా తెలియకపోతే వెళ్లి బేసిక్ కంటెంట్స్ మన ఛానెల్‌లో ఉండే బేసిక్ కాంటెంట్స్‌లోకెళ్ళి చూడండి. సస్పెన్షన్ బ్లాక్ అనే టాపిక్ మాట్లాడుకున్నాము. ఆ సస్పెన్షన్ బ్లాక్ కూడా మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. సో, అందుకే ఆ ధైర్యంతోని ఇక్కడ సస్పెన్షన్ బ్లాక్ ఉన్నది. ఇక్కడ మనకేంటంటే బేరిష్ సైడ్ స్మాల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నదని చెప్పేసి ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేశాం. అయితే మార్కెట్ ఈ అప్ సైడ్‌కి వస్తుంది కదా! ఎందుకు ధైర్యంగా ఎంట్రీ ప్లాన్ చేశానంటే మార్కెట్ ఒకవేళ ఇదిగోండి. ఇది ఉంది చూడండి. ఆ ఆర్డర్ ఫ్లో. ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా! ఆ ఆర్డర్ ఫ్లోనే గనక ఇక్కడ ఉంది. పొరపాటున ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసి వచ్చుంటే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం కాదు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని కాదు. జస్ట్ బికాజ్ అక్కడ దాన్ని టెస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక రిస్క్ తీసుకున్నాను. ఓకే. ఆ రిస్క్ తీసుకున్నా సరే దాని టార్గెట్ ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకే. ఓకే. ఆ రిస్క్ తీసుకున్నా సరే దాని టార్గెట్ ఎక్కడి వరకే. ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ ది స్మాల్ ఎంట్రీయే. దట్ టూ కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ అంతే మరి. కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ మనలాగా. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. లాజికల్‌గా చూసుకుంటే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అంటే దీన్ని గాని టెస్ట్ చేసి వచ్చుండుంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని కాదు. ఇది ఉంది చూడండి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ దీన్ని గాని టెస్ట్ చేసి వచ్చుండుంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని కాదు. బికాజ్ మార్కెట్ అనేది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ నడుస్తుందన్నమాట మనకి. ఓకే. సో, ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ బికాజ్ దీన్ని టెస్ట్ చేయలేదు. ఇక్కడ మనకి మల్టిపుల్ కొద్ది కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సస్పెన్షన్ బ్లాక్ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఆర్డర్ ఫ్లో కూడా అన్‌మిటిగేటెడ్ ఉన్నది కదా! అని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే. స్టాప్ లాస్ హిట్ అయింది. వెల్ అండ్ గుడ్. ఇక్కడ నాకైతే ఇంత స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయిందో కూడా నాకు లాజిక్ తెలియలేదు. మీకెవరికైనా లైక్ తెలిసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అదెందుకు స్టాప్ లాస్ హిట్ అవుతుందనేది. సో, నేను కూడా కొన్ని సార్లు పొరపాట్లు చేయొచ్చు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అయితే తీసుకున్నాను. మీకేదైనా లాజిక్ తెలిస్తే ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయిందనేది మీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ విధంగా ఏంటంటే 1-1 సబ్జెక్ట్ ఫ్లో అవుతుంటది కదా! లైక్ అందరికి మీకు కూడా ఎవరికైనా సరే వేరే వాళ్ళు తెలియని కూడా హెల్ప్ అవుతదన్నమాట. ఓకే. సో, ఎందుకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అనే లాజిక్ మీకు తెలిసినట్టయితే అది లైక్ వాలిడ్‌గా ఉందంటే యాక్సెప్ట్ చేద్దాం. ఓకే. రైట్. సో, కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. రైట్.
తర్వాత చూసుకుంటే ఈ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళా మరి టోటల్‌గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అంటే అప్పటికి ఇంకా ఎళ్ళం. బికాజ్ ఏంటంటే ఇది ఉంది చూడండి. ఈ గ్యాప్ ఫిల్లింగ్, ఈ గ్యాప్ ఫిల్లింగ్, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అట్ ద సేమ్ టైమ్ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్. ఓకే. సారీ లాస్ట్ బయింగ్ క్యాండిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ నో గ్యాప్ క్యాండిల్ కూడా పెడతాను. ఇక్కడ నో గ్యాప్ క్యాండిల్ పెడితే లాస్ట్ క్యాండిల్. ఓకే. ఇంకా మిటిగేషన్ ఉన్నది మనకి ఇక్కడ. ఇక్కడ ఇంకా ఇంబాలన్స్ ఉన్నది. ఇక్కడ ఓకే. సో, అందుకే ఏంటంటే అక్కడ ఆ ఏరియాని ట్యాప్ చేస్తుంది. ఓకే. సో, ఇంకా ఆ ఏరియా ఉన్నది మనకి. సో, రైట్. మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్దాం అక్కడి నుంచి మళ్ళా. మళ్ళా పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఇక్కడ ఇండ్యూస్ అయింది. ఇండ్యూస్ అయ్యి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ చేస్తుంది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ చేస్తుంది. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వచ్చు అంటారా అంటే 100% నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు కావాలనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్‌లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. మళ్ళీ లైక్ ఎక్స్‌ట్రీమ్ స్వీప్ అయిన క్యాండిల్ కూడా మీరు చాలామంది ఆర్డర్ బ్లాక్ అనుకుని పెట్టేస్తారు. అంటే బయటన యూట్యూబ్‌లో కనిపించే ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ స్వీప్ అయిన క్యాండిల్ చూస్తే ఆర్డర్ బ్లాక్ పెట్టేస్తుంటారు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. బట్ తలా తోక లేని ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే. సో, ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ అయ్యింది. బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది కదా! ఆర్డర్ బ్లాక్ పెట్టేద్దాం అంటే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు. ఎందుకు? ఇక్కడ దీనికి కన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైమ్ పైన ఈ ఏదైతే లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఉందని చెప్పానా? ఆ బయ్యింగ్ క్యాండిల్ యొక్క మిడ్ పాయింట్ ఏరియాని టెస్ట్ చేసి వస్తుందన్నమాట మనకి. కంపల్సరీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఫెయిల్యూర్ అవుతాది. ఓకే. కంపల్సరీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఫెయిల్యూర్ అవుతది. అందుకే మనం ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్‌ని అవాయిడ్ చేయాలి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్స్ అందుకే చాలా చాలా డేంజర్. మనకి ఏంటంటే కొన్నిసార్లు హిట్ అయినట్టు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి. ఇంకా టోటల్‌గా కాన్సెప్టే వేస్ట్ అనేసుకుంటారు. కాన్సెప్ట్ వేస్ట్ అవ్వడం కాదు. మీకు ఫైండ్ ఔట్ చేయడం రావాలి. ఏది వాలిడ్, ఏది ఇన్‌వాలిడ్ అనేది ఫైండ్ ఔట్ చేయడం రావాలి. ఓకే. రైట్. సో, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. మరి ఇక్కడ ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ లైక్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా! ఇంబాలన్స్. ఓకే. సో, ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ వాల్యూమ్ ఇంబాలన్స్ కూడా ఉన్నది కదా! ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ దగ్గర నుంచి ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ దగ్గర మరి ఇటు సైడ్ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా! లైక్ ఇటువైపు నుంచి ఈ లో బ్రేక్ అవుతుంది. ఈ లో బ్రేక్ అవుతుంది కదా! మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా! యెస్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ చూసుకుంటే మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, ఈ లో బ్రేక్ అయింది. ఈ లో బ్రేక్ అయింది. మరి అటు సైడ్ మరి డౌన్ సైడ్ బేరిష్ ఎంట్రీ పెట్టొచ్చు కదా! లైక్ ఇప్పుడు బేరిష్ ఎంట్రీ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కదా! ఒకవేళ మార్కెట్ మళ్ళా రివర్స్ అయ్యొస్తే. ఓకే. సో, లైక్ ఇదిగోండి. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఉంది కదా! మార్కెట్ రివర్స్ అయ్యొచ్చినప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కదా! అంటే అక్కడ కూడా నో అంట. ఎందుకు నో అంటున్నారు? ఈ లైక్ మార్కెట్ ఏమైంది? లైక్ ఇక్కడ ఈ లైక్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా ఇంపార్టెంట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది కదా! అక్కడ అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పెట్టొచ్చు కదా! అంటే అదే మనకి మళ్ళా మిస్టేక్. మనం అటు సైడ్, ఇటు సైడ్ బోత్ ఎండ్స్ చూసుకోవాలన్నమాట. ఎటు సైడ్ సేఫ్టీ లైక్ అది ఆహ్, లైక్ సేఫ్టీ క్రాసింగ్ ఉందా లేదో చూసుకోవాలన్నమాట. ఏంటి ఇటు సైడ్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఇది మనం ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాం. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా! లైక్ ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత సో, లైక్ ఇది లాస్ట్‌లో బ్రేక్ అయింది. ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ బీఈ సైడ్ అంటే బేరిష్ సైడ్ పెడదాం అని అనుకుంటే మాత్రం ఎందుకు ఆర్డర్ బ్లాక్ పెట్టకూడదు అంటే ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్దాం. మార్కెట్ బుల్లిష్ సైడ్ రన్ అవుతుందా? మార్కెట్ బుల్లిష్ సైడ్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ మళ్ళా ఏంటంటే కొన్ని ఇంబాలన్సెస్ విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ విత్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇక్కడ ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఈ లైన్ ఇలా గీసి ఉంచుతాను చూడండి. చూడండి. ఎక్కడ ట్యాప్ చేసి వస్తుంది చూడండి. ఓకే. సో, ఫస్ట్ టైమ్ ట్యాపింగ్ మాట. ఏదైతే ఆ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ 1 అవర్ ఉన్నదో క్యాండిల్ దాన్ని ట్యాప్ చేస్తుంది. మరి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది బలవ్వమంటే బలైపోదా? చెప్పండి. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది బలవ్వమంటే బలవ్వదా చెప్పండి? కంపల్సరీ బలవుతదన్నమాట. అందుకే అటు సైడ్, ఇటు సైడ్ 2 సైడ్‌లు చూసుకోవాలి. ఇక్కడ ఈరోజు మార్కెట్‌లో కాదు, నిన్న మార్కెట్‌లో కూడా ఇలాంటి చాలా లైక్ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ లైక్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అంటే లైక్ చాలామంది తీసేసుకుంటారన్నమాట. అలాంటి కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈరోజు మార్కెట్‌లో కూడా ఉన్నాయి. అంటే ఆర్డర్ బ్లాక్స్ లైక్ ఏది వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫైండ్ ఔట్ చేసే కెపాసిటీ మనకు ఉందన్నమాట. ఓకే. సో, అందుకే ఈ ఎంట్రీ ఎటు సైడ్ నుంచి పుష్ అయ్యి వస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఉంది కదా! ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఓకే. సో, లైక్ సారీ. ఇక్కడ ఈ లైన్ ఇలా గీసాను కదా! 1 అవర్ టైమ్ ఫ్రేమ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఈ లైన్ బ్లాక్ లైన్ దాన్ని టెస్ట్ చేస్తుంది. దాన్ని టెస్ట్ చేసి వస్తున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళా ఇంకో లైన్ మళ్ళా చూసుకుంటే ఇప్పుడు పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్ లైక్ ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా!
ఇక్కడ మళ్ళీ ఏంటంటే బుల్లిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్ పెట్టడానికి చూస్తారు. ఓకే. బుల్లిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్ పెట్టడానికి చూస్తారు. ఇది చాలా చాలా బ్లండర్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఇదైతే మాత్రం బుల్లిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్. బికాజ్ ఏంటంటే మార్కెట్ అప్‌సైడ్ ట్రెండ్ అవుతుంది. మరి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇండ్యూస్‌మెంట్ తీసుకొని మరి అప్‌సైడ్ ట్రావెల్ అయింది కదా మరి. ఓకే. లాస్ట్ పుల్ బ్యాక్‌ని ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఇండ్యూస్‌మెంట్ లిక్విడిటీ స్వీప్ వచ్చేసి మరి అప్‌సైడ్‌కి వెళ్ళింది కదా. ఇది ఆర్డర్ బ్లాక్ కింద పెట్టొచ్చు కదా అని అనుకుంటారు. రైట్. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇది అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేస్తారు. అయితే ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్ కాదంటానంటే మళ్ళా చూడండి. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. చూడండి. ఇది హై. ఓకే. ఇది హై. ఇది హై కదా. ఆ హైని మంచిగా బ్రేక్ చేసిందా చూడండి. బ్రేక్ చేసిందా? స్వీప్ చేసిందా? స్వీప్ చేసింది. ఓకే. స్వీప్ చేస్తుంది. సో, స్వీప్ చేస్తుంటే ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంకా స్ట్రాంగ్‌గా ఇంకా జోన్ వర్కౌట్ అవుతుందని అర్థం. ఈ జోన్ ఉంది చూడండి. ఈ జోన్ ఇంకా ఉన్నది. దీని వ్యాలిడిటీ ఇంకా ఉన్నది అని అర్థం అన్నమాట. అందుకే ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. ఓకే. సో, అది మాట. లైక్ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మనకి ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ అనేవి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అవన్నీ లైక్ మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ప్రతిరోజు లైక్ మార్కెట్‌లో తెలుసుకుంటే వస్తాయి తప్ప లైక్ మీకు ఏదో యూట్యూబ్‌లో చెప్తే లైక్ ఇద్దరు ముగ్గురు చెప్పి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్న చోటల్లో ఆర్డర్ బ్లాక్ లేదా స్వీప్ అయిన క్యాండిల్‌లలో ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్, లాస్ట్ బయింగ్ క్యాండిల్ అని ఆర్డర్ బ్లాక్ పెట్టుకుంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్యూర్ సబ్జెక్ట్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్‌కి ఎప్పుడైనా సరే మంచి కన్ఫర్మేషన్స్, మంచి లాజిక్‌తో ఉండి స్టాప్ లాస్ ఉంటేనే ఎంట్రీ అవ్వడదు. అప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క సబ్జెక్ట్ యొక్క లైక్ గొప్పతనం మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే. సో, అది మాట మనం. రైట్. సో, అయితే ఎళ్ళే ముందు చిన్న హింట్ ఇచ్చి రేపటి మార్కెట్ కోసం చిన్న హింట్ ఇచ్చి వెళ్ళిపోతాను. అయితే ఇందాక స్టార్టింగ్‌లో మీకేం చెప్పాను? లాస్ట్ పుల్ బ్యాక్ ఇదని చెప్పాను కదా. సో, ఇప్పుడేంటంటే 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంటుంది. సో, 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ అనేది మనకేమైంది ఇక్కడ స్వీప్ అయింది. అండ్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే స్వీప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందాకల మీకు చెప్పాను చూడండి. ఈ ఆర్డర్ ఫ్లో అన్నది ఈ ఆర్డర్ ఫ్లో ఇప్పుడు మిటిగేట్ అయింది మొత్తానికి ఇప్పుడు మిటిగేట్ అయింది. మిటిగేట్ అయింది. స్వీప్ అయింది. ఓకే. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనేది స్వీప్ అయింది. అయితే రేపటి మార్కెట్‌లోని ఇంకా మనకి స్వీప్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇప్పుడు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యో, ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ హై మీద క్యాండిల్ అనేది మంచిగా సస్టైన్ అవ్వాలి. ఈ లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్కువ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అని నమ్ముతాను కాబట్టి మినిమమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది ఈ క్యాండిల్ ఐదర్ గ్యాప్ అప్ అయినా సరే లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళినా సరే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా అప్ సైడ్ సస్టైన్ అయితేనే మనకి ఇక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఫుల్‌గా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాకుండా ఇక్కడ స్వీప్ అయితే మాత్రం పైకి వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడ స్వీప్ అయితే మాత్రం లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిలే స్వీప్ అయ్యి లైక్ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతుంటాయి రెడ్ క్యాండిల్‌తోని. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఈక్వల్ హైస్. ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్స్ పాసిబిలిటీ ఉన్నది. ఐదర్ మార్కెట్ ఇక్కడి నుంచి బుల్లిష్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేదా బేరిష్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకు ఏదైనా లైక్ ఉరుము సౌండ్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో, బయట వర్షం పడుతుందన్నమాట. సో, ఆ రికార్డింగ్ కూడా మీకు వచ్చేసే ఛాన్స్ ఉంటది. సో, సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. ఓకే. రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకేంటంటే అప్ సైడ్ ఇటు సైడ్ నుంచైనా స్వీప్ ప్రాబబిలిటీ ఉన్నది. లేదా క్యాండిల్ అనేది మంచిగా ఈ హైని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా ఇటు సైడ్ స్వీప్ అయితే మాత్రం రేపంతా మనం బేరిష్ సైడ్, డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. జస్ట్ మీకు ఒక ప్లాన్ చెప్తున్నాను. లైక్ మీ ఇష్టం. మీరు ఎలా ట్రేడ్ చేసుకుంటారో, మీ లాజిక్ బట్టి ట్రేడ్ చేసుకుంటారు అనేది టోటల్‌గా మీ ఇష్టం. ఓకే. రైట్. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు లైక్ క్లాస్‌లోని నేను టీచ్ చేసుకున్నాం. ఆర్డర్ బ్లాక్స్ ఎందుకు వర్కౌట్ అవ్వవు, కొన్ని ఆర్డర్ బ్లాక్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి రీజన్స్ అనేవి టోటల్‌గా ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, మీకు ఇది సబ్జెక్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా. సో, ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లో 13 ఇండియన్ మార్కెట్స్ మీకు టీచ్ చెప్పడం జరుగుతుంది. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్. బై.